మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా పరిపాలించారంటే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెజారిటీ ప్రజలు బహిరంగంగా వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి యొక్క సంబరాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆ రాక్షసి యొక్క రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా పరిపాలించింది. సహజంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా, నాయకులైనా బహిరంగంగా వచ్చి సంబరాలు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ 15 సంవత్సరాల కాలంలోన మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎక్కువ ఇబ్బందులు గురయ్యారు కాబట్టి, ఆ సందర్భంలో వారు చేసినటువంటి పోరాటంలో భాగంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి సంఖ్య వచ్చింది కాబట్టి సంబరాలు చేసుకోవడం సహజం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటి తెలుసా? పశ్చిమ బెంగాల్లోన దీదీ ఓడిపోయిన తర్వాత మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా బహిరంగంగా వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలను మమతా దీదీ దాదాపు 15 సంవత్సరాలు ఓపెన్ చేయకుండా పెట్టేసింది. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిందో, ఆ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 100 పైచిలుకు కార్యాలయాలను, మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 150 కార్యాలయాలను ఆ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది.